రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపటి నుంచి వరుసగా 4 రోజులు వర్షాలు ఉంటాయంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు వెదర్ ఆఫీసర్లు. ఇక పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందన్నారు. చెరువులు కుంటల దగ్గరకు వెళ్లొద్దని, చెట్ల కింద ఉండొద్దని సూచించారు. వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు వెదర్ ఆఫీసర్లు. నిజామాబాద్ జిల్లాలో విష జ్వరాలు పెరిగిపోతున్నాయి. డెంగ్యూ డేంజర్ బెల్ మోగిస్తుంటే చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో హాస్పిటల్స్ కు జనం క్యూ కడుతున్నారు. దీంతో ప్రభుత్వ హాస్పిటల్లో జ్వరాల కోసం ప్రత్యేక వార్డును కూడా పెట్టారు. జ్వరాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. గ్రామాలు పట్టణాలు తేడా లేకుండా ఇంటికొకరు జ్వరం బారిన పడుతున్నారు. వైరల్ ఫీవర్స్ తో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. జిల్లాలో క్రమంగా కేసులు పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 106 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా డెంగ్యూ కేసులు నమోదవుతున్న జిల్లాల్లో నిజామాబాద్ 2వ స్థానంలో ఉందని లెక్కలు చెప్తున్నాయి. సగం మందికి డెంగ్యూ వచ్చింది. మొత్తం రకతగనాలే డెంగ్యూ పాజిటివ్ అవే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మంచిగా ఉన్నాం అనుకో, రాత్రి 12 దాకానే కథం వచ్చేస్తుంది. నాకు కూడా చేత అయితే లేదు. చలి అంటే చలి పెడుతుంది, మొఖాలు మొత్తం నొస్తున్నాయి. గోళీలు ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు మంచి మంచిలా. వాళ్ళకి పంపించాలా. నిన్న సంజేస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. గ్లూకోజ్ పెడతామంటే పెట్టుర్రి సార్ అంటే జర ఆగి పెడతాము. లేక చేత కాకొచ్చింది ఆడ పిల్లసేమో లేదు. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో వైరల్ ఫీవర్స్ తో వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆసుపత్రికి వచ్చే వారిలో ప్రతి 10 మంది వైరల్ ఫీవర్స్ తో వస్తే కనీసం 2కి డెంగ్యూ నిర్ధారణ అవుతోందని డాక్టర్లు చెప్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం జ్వరంతో వెళితే డెంగ్యూ పేరుతో దోపిడీ చేస్తున్నారు. అవసరం లేకున్నా టెస్టులు చేస్తూ రోగుల జేబులకు చిల్లు పెడుతున్నారు. ఎలిసా టెస్టులకు అనుమతి లేకున్నా టెస్టులు చేసి రిపోర్ట్లు ఇస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించే స్తోమత లేక కొందరు సర్కారు ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. నాకు 13 రోజులు అయింది సార్. నెత్తి నోసి, నడుము నోసి, కాలు చేతులు గుంజి అట్లా చలి పెట్టి జ్వరం వస్తుంది. అయితే నేను మంచిప ఒకసారి పోయినా, మైలారాం పోయినా, కర్ణాకర్లా ఒకసారి పోయినా. అప్పుడు మళ్ళా సరే చక్రాలు అడ్మిట్ అయినా 5 రోజులు. అప్పుడు జ్వరం అంతా తక్కువ ఉన్నది నాకు. అయితే డెంగ్యూ వచ్చింది, అది కణాలు పోయినది మొత్తం. మెల్లమెల్లగా మొత్తం ఊర్లకి మొత్తం మందికి వచ్చింది. కర్ణాకర్లా, సరి చక్రాల, లక్ష్మారెడ్డిలా మొత్తం మంది ఆడనే ఉన్నారు అడ్మిట్. ఎందుకు వస్తున్నారు ఏమో సార్, డెంగ్యూ అది దోమలతోనే వస్తున్నారు అని చెప్తున్నారు. మొత్తం దోమలు బాగున్నది. నిజామాబాద్ జిల్లాలో వైరల్ ఫీవర్స్ తో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక ఫీవర్ వార్డ్ ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ వార్డులో 36 మంది డెంగ్యూ పేషెంట్లు ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నిత్యం 2000కు పైగా ఓపీ నమోదవుతుంది. ఇందులో మెజారిటీ కేసులు డెంగ్యూ వైరల్ ఫీవర్స్ కి సంబంధించినవని వైద్యులు చెబుతున్నారు. కాలనీలో అపరిశుభ్ర వాతావరణంతో డెంగ్యూ కేసులు ఎక్కువగా పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంటింటికి వెళ్లి పరీక్షలు చేస్తున్నారు. డెంగ్యూ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. జ్వరాలతో వచ్చే రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా నిజామాబాద్, బోధన్ జిల్లా ఆసుపత్రుల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. జ్వరం వస్తుంది 2 రోజులు చలి జ్వరము. అవును, పిల్లని దాకా చలి జ్వరము, నెత్తి నొస్తుంది, కాళ్ళు నొస్తున్నాయి అంత సార్. అవును, కాళ్ళు చేతులు మిడ్సులు జ్వరాలు బాగా వస్తున్నాయి సార్. నిన్న చూయించుకున్నా, ఇంకా ఇలా వచ్చిన నిన్న చేసిండు మంచిగా నిన్న ఇంకా ఇలా చేపించుకుంటా. జిల్లాలో డెంగ్యూ జ్వరాలు మరింత పెరగకుండా కట్టడి చేయాలని కోరుతున్నారు పబ్లిక్. ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్లు చేస్తున్న అడ్డగోలు టెస్టులపై వైద్య ఆరోగ్య శాఖ నిఘా పెట్టాలని రోగులు కోరుతున్నారు. ప్రతి
వర్షపు చుక్కని ఒడిసి పట్టి సాగుకు ఉపయోగించుకునేలాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. నీటి వినియోగం పైన రైతులకు అవగాహన కల్పిస్తోంది. మొక్కకు అవసరమైన ఎరువును కలిపి నేరుగా వేర్లలోకి పంపే ప్రక్రియను మొదలుపెట్టింది. దీంతో కలుపు, మట్టి కోత వంటి సమస్యలు దూరం కానున్నాయి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నో ఏళ్లుగా అనావృష్టి, అతివృష్టితో ఇబ్బందులు పడుతున్న రైతులకు తోడ్పాటును అందిస్తోంది. సాగులో మెలకువలు తెలియక నష్టాల పాలవుతున్న రైతులు ఆ పరిస్థితులను అధిగమించేందుకు కొత్త విధానాలను ప్రవేశపెడుతోంది సర్కార్. నీరు పొదుపు కోసం డ్రిప్ పరికరాలను రైతులకు రాయితీలకు అందించే ఏర్పాట్లు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100%, బీసీ రైతులకు 90%, జనరల్ రైతులకు 80%పై సూక్ష్మ సేద్య పరికరాలను ఉద్యాన శాఖ ద్వారా అందించనుంది. సర్కార్ నిర్ణయంతో జిల్లాలో ఆయిల్ పామ్, మిర్చి, పత్తి, మొక్కజొన్న, పండ్ల తోటలు, కూరగాయలు సాగు చేసే రైతులకు మేలు జరగనుంది. ఇప్పుడు ప్రభుత్వం సబ్సిడీ మీద డ్రిప్ ఇరిగేషన్ సిస్టాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే గత 10 సంవత్సరాల నుంచి ఆ డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వకుండా గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. దానివల్ల రైతులు వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి మామూలుగా పద్ధతిలో చేయటం వల్ల రైతులు ఎంత నష్టపోయారు. అంటే మామూలుగా ఫ్లడ్ ఇరిగేషన్లో మట్టి కొట్టకపోవడమే కాకుండా ఎక్కువ కలుపు సమస్య రావడం, అలాగే మనం మనుషులతో పనిచేయటం వల్ల ఎక్కువ మనుషులు అవసరం పడటం, నేల కొట్టుకోవటం లాంటి సమస్యలే కాకుండా రకరకాల సమస్యలు నీళ్లు ఇవ్వటం వల్ల జరుగుతుంది. అదే డ్రిప్ ఇరిగేషన్లో అయితే మనుషులు తక్కువతోటి, అలాగే ఫర్టిలైజర్ను కూడా మామూలుగా కెమికల్ వాడేవాళ్ళు కానీ, సేంద్రియ పద్ధతులు చేసేవాళ్ళు కానీ తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించుకోవడం. అంటే 1 ఎకరం ఫ్లడ్లో కట్టిన దానికన్నా డ్రిప్ ఇరిగేషన్లో 4-5 ఎకరాలకి చేసుకోవడం. జిల్లాలో ఈ ఏడాది సూక్ష్మ సేద్య పథకానికి ప్రభుత్వం 93.82 కోట్లు మంజూరు చేసింది. ఇందులో ఆయిల్ ఫామ్ తోటలకు 63.82 కోట్లు, మిగతా పంటలకు 30 కోట్లు కేటాయించింది. ఆయిల్ ఫామ్ ఎకరాకు 30,000 చొప్పున, మిర్చి, పత్తి, మొక్కజొన్న, పండ్లు, కూరగాయల పంటలకు ఎకరాకు 1,00,000 విలువైన సూక్ష్మ సేద్య పరికరాలను అందించనుంది ప్రభుత్వం. పరికరాల సరఫరా కోసం 10 కంపెనీలు అందుబాటులో ఉన్నాయి. అర్హులైన రైతులు కంపెనీని ఎంచుకుని ధృవపత్రాలతో మీ సేవా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం రాయితీపై సూక్ష్మ సేద్య పరికరాలను వినియోగించుకుంటూ 7 ఏళ్లు గడిచిన తర్వాత మళ్లీ రైతులు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఒక్కో రైతుకు 12.20 ఎకరాల వరకు సబ్సిడీ పరికరాలు అందిస్తారు. మాకు ఇంతకుముందు 4 ఎకరాల భూమిలో 2 ఎకరాలకి డ్రిప్ ఇరిగేషన్ మేము మా సొంత డబ్బులు పెట్టే 40,000 ఖర్చు పెట్టి మేము కొనుక్కున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ 90% రాయితీతోటి ఇస్తుంది. డ్రిప్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. దానివల్ల బావిలో మరిన్ని నీళ్లు లేకపోయినా కొంచెం నీరుతోటి పంటలు పండించుకోగలుగుతాం. సూక్ష్మ సేద్యం విధానాన్ని ఆయిల్ పామ్ తోటల్లో అమలుకు ప్రాధాన్యత ఇవ్వనుంది ప్రభుత్వం. ఈ ఏడాది జిల్లాలో 21,275 ఎకరాల ఆయిల్ పామ్ తోటలకు సూక్ష్మ సేద్య పరికరాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు మిర్చి, పత్తి, మొక్కజొన్న, పండ్ల తోటలు, కూరగాయలు పంటలు మరో 3,000 ఎకరాలకు ఇవ్వాలని ఉద్యాన శాఖకు ఆదేశాలు అందాయి. సాగుకు ప్రయోజనకరమైన సూక్ష్మ సేద్య పరికరాలను రాయితీపై సరఫరా చేయనుంది ప్రభుత్వం. 80 నుంచి 100% రాయితీ అందనుంది. అవసరమైన వాళ్ళు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు అగ్రికల్చర్ ఆఫీసర్లు. ఉద్యాన శాఖ ద్వారా అమలు చేస్తున్న ప్రధానమైన కార్యక్రమాల్లో ఆయిల్ పామ్ పంటకి మరియు ఇతర పంటలకి డ్రిప్ ద్వారా మొక్కలకి నీరు అందించే మైక్రో ఇరిగేషన్ స్కీమ్ కూడా ఒకటి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందండి. దీనికి గాను మనకి దేశంలో ఎక్కడ లేని విధంగా సబ్సిడీలు పెద్ద ఎత్తున రైతులకు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. సో దీంట్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలు చెందిన రైతులకి పూర్తిగా 100% సబ్సిడీ, అదేవిధంగా చిన్న సన్నకారు రైతులు మరియు బీసీ రైతులు, వెనకబడిన తరగతుల రైతులకు అందరికీ కూడా 80% సబ్సిడీ గవర్నమెంట్ మనకి రైతులందరికీ కూడా కల్పించి మైక్రో ఇరిగేషన్ సౌకర్యం ఇస్తోందండి. సబ్సిడీపై డ్రిప్ పరికరాలకు ఇవ్వడం వల్ల రైతులకు మేలు జరగడంతో పాటు పంట దిగుబడులు పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు వ్యవసాయ రంగ నిపుణులు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సొసైటీ ముందు బారుడు తీరారు రైతులు. ప్రాథమిక వ్యవసాయ సొసైటీకి 450 యూరియా బస్తాలు మాత్రమే వచ్చాయని, అధికారులు సరిపడ యూరియా తెప్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. ఎరువుల కోసం మళ్లీ పాత రోజులు వచ్చాయంటున్నారు రైతులు. అయితే ఎలాంటి గందరగోళం జరగకుండా పోలీసుల పర్యవేక్షణలో యూరియా పంపిణీ చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో పలువురు అనుమానితులను అరెస్టు చేశారు పోలీసులు. ఉప్పలపాడు గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన రిజిస్ట్రేషన్ పత్రాలు, నెంబర్ ప్లేట్స్ లేని 13 బైక్స్ ను సీజ్ చేశారు పోలీసులు. 40 లీటర్ల గుడుంబ, 600 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అనుమానాస్పద వ్యక్తులపైన నిఘా వేసి సమాచారం ఇవ్వాలని అన్నారు పోలీసులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో తనిఖీలు నిర్వహించారు పోలీసులు. సరైన పత్రాలు లేని 38 బైకులు, 14 ఆటోలు, ఒక ఆటో ట్రాలీ, 10 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాల నిర్మూలన, మహిళలపై జరుగుతున్న నేరాలు, ఎస్సీ, ఎస్టీ, ఫోక్సో వంటి పలు అంశాలపైన గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఇక ఇటు వేమనపల్లి మండలం దస్నాపూర్ గ్రామంలోనూ సరైన పత్రాలు లేని 30 వాహనాలను సీజ్ చేశారు. గ్రామంలో గుడుంబా నివారణకు తీసుకోవాల్సిన చర్యలు గుర్తించి గ్రామస్తులకు వివరించారు పోలీసులు. చూస్తూ ఉంటాడు రోజు, అరే వీడు అదేదో తాగుతీని మంచి ఎక్కడికో ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాడు అని వీడు దానికి అలవాటు అయిపోతాడు. దానికోసమైనా సరే మనం జాగ్రత్తగా మన పక్క ఇళ్లలో ఏం చేస్తున్నారు, కొత్తవాడు ఎవరైనా వచ్చారా, కొత్తవారు వస్తే ఎందుకు వచ్చాడు, బట్టలు అమ్ముకోవడానికి ఒకడు వస్తూ ఉంటాడు, శారీస్ పట్టుకొని ఊరంతా తిరుగుతాడు. మనకు అలవట్లేదు, మన పక్క కుటుంబం ఎవడో కాస్తాడు, వాడు అమ్ముకుంటాడు, నాకెందుకు అనుకుంటాం. కానీ మన కొడుకో మన అల్లుడో ఎవడో ఒకటి దానికి బానిస అయిపోతుంది, మనకు తెలియకుండా అయిపోతుంది. దానికోసమైనా సరే మనం ఈ గంజా కానీ గుడుంబ కానీ కాయకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుని పైన ఉంటుంది. అరే మా ఇంటి ఎదురుగా ఉంటాడు సార్, వాడు రోజు గాంజా తాగుతాడు, వాడి కుటుంబం వాడి సంసారం వాడు తాగుతాడు, నాకేంటి, నేను బాగానే ఉన్నా కదా అనుకుంటాడు. కానీ ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? మన కొడుకో చిన్న పిల్లోడు వాడు చూస్తూ ఉంటాడు రోజు, అరే వీడు అదేదో తాగుతీని మంచి ఎక్కడికో ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాడు అని వీడు దానికి అలవాటు అయిపోతాడు. దానికోసమైనా సరే మనం జాగ్రత్తగా మన పక్క ఇళ్లలో ఏం చేస్తున్నారు, కొత్తవాడు ఎవరైనా వచ్చారా, కొత్తవారు వస్తే ఎందుకు వచ్చాడు, బట్టలు అమ్ముకోవడానికి ఒకడు వస్తూ ఉంటాడు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజా శీషా. ఆదిలాబాద్లో తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహించారు. జాబ్ మేళాలో వచ్చిన అవకాశాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు కలెక్టర్. చేసేటప్పుడు దయచేసి మీ ఉన్న స్కిల్స్ కంపెనీస్ వాళ్ళకి నచ్చ చెప్పాలి. మా దగ్గర స్కిల్స్ ఉన్నాయి, మీరు నాకు తీసుకోగలిగితే మీ కంపెనీకి చాలా మంచి లాభాలు వస్తాయి. అటువంటి మనం ఈ రోజు కూడా కంపెనీస్ ముందు మీ దగ్గర ఉన్న స్కిల్స్, మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ కూడా వాళ్ళ ముందు ప్రెజెంట్ చేయాలి. సో దట్ వాళ్ళు ఏం చేస్తారో వెంటనే మీకు ఒక ఆఫర్ లెటర్ ఇస్తారు. సో ఈ రోజు కొన్ని కంపెనీస్ అంటే ఈ రోజు సాయంత్రమే మీకు ఆఫర్ లెటర్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని అంటే మళ్ళీ ఫ్యూచర్ లో మీకు అంటే హైదరాబాద్ లో కూడా నేర్పించి, ముఖ్యంగా ఇప్పుడు ఇందాక మాకు టాస్క్ గారు చెప్పినట్టు ఎండ్ మూమెంట్ లో గూగుల్ అండ్ యాపిల్ కూడా మళ్ళీ వచ్చింది. గూగుల్ అండ్ యాపిల్ అంటే చిన్న కంపెనీ కాదు. గూగుల్ అండ్ యాపిల్ కూడా ఈ రోజు ఇక్కడ మన దగ్గర మళ్ళీ వారు కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ లెవెల్లో పాల్గొంటున్నారు. సో ఇటువంటి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే వాళ్ళు మళ్ళీ ఒకసారి మీకు హైదరాబాద్ లో కానీ మీరు ఎక్కడైనా దగ్గర పిలిపించి కూడా మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తారు. కానీ మిగతా కంపెనీస్ అంటే ఈ రోజే చాలా మందికి ఆఫర్స్ కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కంపెనీస్ మీకు అక్కడ ఉండడానికి సౌకర్యం కూడా ఇస్తాయి. కానీ మన దగ్గర ఒకటి ఏమైందంటే మనం చాలా సార్లు జాబ్ అయినా పెడతాము. ఇది ఫస్ట్ టైం కాదు ఆదిలాబాద్ లో జాబ్ అయినా పెట్టడం. మొన్ననే చాలా మంది ప్రజాపతులు కూడా నేను చూశాను, పుట్టూరులో, బోత్లో, అక్కడ కూడా చాలా మంది జాబ్ అయినా కూడా పెట్టడం జరిగింది. అంటే ఇటువంటి జాబ్ అయినా చాలా సార్లు అయిపోయి మీరు ఆఫర్ లెటర్ కూడా తీసుకుంటారు, కానీ మళ్ళీ జాయినింగ్ చేయరు. అంటే నేను ఎందుకు ఆదిలాబాద్ వదిలేయాలి, నాకు ఆదిలాబాద్ లో జాబ్ కావాలి, అట్లా ఉండవు. ఇప్పుడు నేను బీహార్ లో పుట్టి రాజస్థాన్ లో చదివి మళ్ళీ ఆదిలాబాద్ లో పని చేస్తున్నామంటే మళ్ళీ మీరు ఆదిలాబాద్ లో ఒక తెలంగాణలో వేరే డిస్ట్రిక్ట్ లో పని చేయడానికి ఏం ప్రాబ్లం? మనం చేయాలి కదా, కష్టపడాలి.
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రావణ మాసం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున గుట్టకు చేరుకొని అంజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. నిత్య అన్నదానం సత్రం దగ్గర టోకెన్ల కోసం స్వల్ప తోపులాట జరిగింది. సూపరింటెండెంట్లు సునీల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ పెరుగుతూ ఉండటంతో అన్నదానం కార్యక్రమాన్ని మరింత పెంచాలని కోరుతున్నారు భక్తులు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఇద్దరు యువకులు ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటూ వినూత్న ఆలోచనతో మిల్లెట్ హోటల్ ప్రారంభించారు. దాదాపు ప్రతి మూలలోనూ జంక్ ఫుడ్ హవా నడుస్తున్న ఈ రోజుల్లో ఆరోగ్యకరమైన చిరుధాన్యాల ఆహారాన్ని అందించాలనే సంకల్పంతో యువకులు ముందుకొచ్చారు. అటు ఆరోగ్యకరమైన ఫుడ్ అందిస్తూ బిజినెస్ లోనూ రాణిస్తామంటున్నారు. అంటేనే ఒకప్పుడు గ్రామీణుల ఆహారంగా పరిగణించేవారు. కానీ నేడు వీటి పోషక విలువలు గుర్తించడంతో మళ్లీ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బిజీ జీవితంలో ఆరోగ్యకరమైన ఆహారం సిద్ధం చేసుకోవడం సాధ్యం కాని వారికి తినదగిన ఆహారం కావాలి. అచ్చంగా అలాంటి అవసరాన్ని గుర్తించి పాత తరం ధాన్యాలను ఆధునిక తరాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు ఈ ఇద్దరు యువకులు. మిల్లెట్స్ మనకు చాలా రకాలు, ఒక 5 రకాలు ఉంటాయి. ఆ 5 రకాలు కూడా మేము 5 రకాలు కూడా ఉపయోగించి మేము డైలీ ఆరోగ్యంతో పాటు రుచికరమైన ఫుడ్ కూడా ఇస్తున్నాము. మా దగ్గర ఒకసారి తిన్నారంటే తర్వాత డైలీ నెక్స్ట్ డే కూడా మా దగ్గరికి రావడం జరుగుతుంది. రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. నార్మల్ టిఫిన్స్ అయితే వాళ్ళు టేస్ట్ కోసం పోతారు కాబట్టి అది ఇంకా టేస్ట్ అనుకొని తినేస్తారు, కానీ ఆరోగ్యం మంచిది కాదు. ఇక్కడ ఎట్లుంటుందంటే మన ఆరోగ్యంతో పాటు రుచికరమైన టిఫిన్స్ కూడా మనం ఇస్తున్నాం కాబట్టి జనాలు కూడా మనకు చాలా వరకు సహకరిస్తున్నారు. ఇప్పటివరకు అయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండిపోయింది. షుగర్ అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. అవి తింటే మాత్రం షుగర్ అనేది తొందరగా అటాక్ అవుతుంది. మన అనారోగ్యం కంపల్సరీ మిల్లెట్ సార్ 6 అవర్స్ నానబెట్టాలి సార్. కంపల్సరీ నానబెట్టిన తర్వాత గ్రైండ్ చేసుకొని మేకింగ్ చేస్తాం. జనరల్ దీనికి మస్ట్ డిఫరెంట్ ఉంటుంది సార్. జనరల్ అంటే అప్పుడప్పుడు చేస్తారు, కానీ కంపల్సరీ 6 అవర్స్ నానబెట్టాలి. డైజెషన్ కావాలంటే 6 అవర్స్ నానబెట్టాలి కంపల్సరీ. చింతపండు, సాంబార్లో చింతపండు అంటే ఏముంటుంది సార్, ఓన్లీ ఉలువలు, ధనియాలు అంటే మసాలా ఉంటుంది, స్పెషల్ మసాలా ఉంటుంది. ఇడ్లీ, దోశ, ఉప్మా, ఉల్వచారు, మిల్లెట్ వడ వంటి వాటిని చిరుధాన్యాలతో తయారు చేసి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తున్నారు. వారి హోటల్ కు విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు ఇలా విభిన్న వర్గాల వారు ఆదరణ చూపిస్తున్నారు. హెల్తీ బ్రేక్ఫాస్ట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. డయాబెటీస్, కొలెస్ట్రాల్, ఒబేసిటీ వంటి సమస్యలు ఉన్నవారికి ఈ ఆహారం అనుకూలంగా ఉండటంతో కస్టమర్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది. ఇది ఒక సమస్య లేకుండే. ప్రొద్దున లేచి ఎక్కడ టిఫిన్ చేయాలి, ఏ హోటల్ చేయాలని చేస్తుంటాం. ఇక్కడ ఇది ఓపెన్ అయినందుకు ఇక్కడి నుంచి వస్తున్నాం. ఇక్కడనే వస్తున్నా. ఓసారి ఉప్మా, ఇడ్లీ అది తినుకుంటే ఇక్కడనే వస్తుంది. మంచిగా సౌకర్యంగా ఉన్నది. ఇక్కడ ఇడ్లీ ఉంటుంది, ఉప్మా ఉంటుంది, దోశ ఉంటుంది. ఇక నేను వాడేది ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్స్ అంతా. మిల్లెట్స్తో టిఫిన్ చేస్తారు కాబట్టి వితౌట్ ఆయిల్తో ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైబర్ ఎక్కువ ఉంటుంది, విటమిన్స్ బాగా ఉంటాయి. షుగరు, బీపీ ఉన్న పేషెంట్లకు ఎక్కువగా ఉపయోగంగా ఉంటుంది. చాలామంది ఇక్కడ గత సంవత్సరంన్నర నుంచి టిఫిన్ చేస్తున్నారు. అందులో భాగంగా నేను కూడా ఇక్కడికి వచ్చి ప్రతిరోజు టిఫిన్ చేయడం జరుగుతుంది. ఆరోగ్యానికి మంచిగా సహాయ సహకారాలు అందిస్తుంది. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి నాణ్యతతో పాటు వినూత్నతను ఆధారంగా చేసుకొని ఈ మిల్లెట్ హోటల్ స్థానికంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. మిగతా యువకులకు ఈ ఇద్దరు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఆరోగ్యంపై దృష్టి సారించిన ఈ బిజినెస్ థాట్ సమాజంలో మంచి మార్పుకు నాందిగా నిలుస్తోంది. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నేటి సమాజం తీవ్రంగా శ్రమిస్తోంది. చాలా మందికి బయటికి వెళ్లే సమయం లేక ట్రెడ్మిల్ కొనుగోలు చేసి ఇంట్లోనే నడవటం, పరిగెత్తడం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ట్రెడ్మిల్ కు ఉన్న డిమాండ్ ను గుర్తించాడు ఓ యువకుడు. కరెంట్ అవసరం లేకుండానే ట్రెడ్మిల్ తిరిగేలాగా తయారు చేశాడు. ట్రెడ్మిల్ పైన నడుస్తుంటే తిరిగేలాగా తయారు చేసి ఫిట్నెస్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇక చెక్కతో ట్రెడ్మిల్ తయారు చేసి అందరి చేత శబాష్ అనిపించుకుంటున్న వరంగల్కి చెందిన యువకుడిపై స్పెషల్ స్టోరీ.
ఆరోగ్యంగా ఉండడం కోసం డైలీ వ్యాయామం చేయడంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ దృష్టి పెడుతున్నారు. ఈ బిజీ లైఫ్లో ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ ఉన్న వాళ్ళు ఎలాగైనా వ్యాయామం చేయాలనే ఉద్దేశంతో ట్రెడ్మిల్ లాంటివి కొనుగోలు చేస్తున్నారు. అలాంటి వారి దృష్టిని ఆకర్షించేందుకు వినూత్నంగా ఆలోచించారు వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లికి చెందిన హరీష్ అనే యువకుడు. తక్కువ ఖర్చుతో చెక్క ట్రెడ్మిల్ ని తయారు చేస్తూ కస్టమర్ల మన్ననలు పొందుతున్నాడు. ఇతని పేరు హరీష్ చారి. తల్లిదండ్రులు అరుణ్ కుమార్, వసంత. వరంగల్లోని కాట్రపల్లిలో నివసిస్తున్నారు. ఇంట్లో ఆర్థిక సమస్యల కారణంగా పీజీ చదువును మధ్యలోనే ఆపేశాడు. తల్లిదండ్రులు చేస్తున్న వడ్రంగి వృత్తిని తాను కొనసాగిస్తూ ఒక ప్రత్యేకతను చాటుకోవాలని హరీష్ భావించాడు. పట్టణాల్లో నివసించే వారు వ్యాయామం చేయడం కోసం ఎక్కువగా ట్రెడ్మిల్ ని కొనుగోలు చేస్తున్నారని గుర్తించాడు. దీంతో తక్కువ ఖర్చులోనే ట్రెడ్మిల్ తయారు చేయాలనుకున్నాడు. చెక్కతో పాటు బెల్ట్, బేరింగ్, రింగులు వంటి పరికరాలను ఉపయోగించి 15 రోజుల్లోనే ట్రెడ్మిల్ ను తయారు చేశాడు. 100 కేజీల బరువును తట్టుకునేలా ఈ ట్రెడ్మిల్ ని తయారు చేశానని హరీష్ అంటున్నాడు. కరెంటుతో అవసరం లేకుండా పనిచేయడంతో వరంగల్తో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నట్లు చెబుతున్నారు. కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచన చేత ఈ యొక్క వుడెన్ ట్రెడ్మిల్ తయారు చేయడం జరిగింది. దీని విశిష్టత ఏంటంటే ఇది ఎలాంటి కరెంటు లేకుండా దీన్ని మనము యూజ్ చేయొచ్చు. గ్రౌండ్స్కు వెళ్ళలేని వారు ఇంట్లో ఉండి అలవోకగా దీన్ని వాడుకోవచ్చు. శరీర దారుఢ్యాన్ని మెరుగుపరచుకోవడమే కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా ఫోల్డింగ్ చైర్ను కూడా చేయడం జరిగింది. దాంతో పాటుగా పోడియంస్, ఫ్లయింగ్ బోర్డ్, ఇంకా వినూత్నమైన ఆలోచన చేత ఇంకా కొన్ని టాయ్స్ కూడా చేయడం జరిగింది. తమ కొడుకు వడ్రంగి పని చేస్తుంటే మందలించినట్లు తెలిపారు హరీష్ తల్లి. కానీ ట్రెడ్మిల్ చూసిన చాలా మంది కొనుక్కొని పోయేందుకు వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికీ చాలా మంది ట్రెడ్మిల్ కొనుగోలు చేయడానికి వస్తున్నారని తెలిపారు. పని ఒత్తిడి, మానసిక ప్రశాంతత కోసం సినిమా, భక్తి పాటలు వాయిస్తుంటానని అంటున్నాడు హరీష్. వాకింగ్ వెళ్తా అంటే వెళ్ళి దోస్తులతోటి నేను ట్రెడ్మిల్ చేస్తా కరెంట్ లేకుండా చేస్తా అని అన్నాడు. వాకింగ్ మిషన్ చేస్తా అన్నాడు. ఇవి ఉన్న పని సరిపోదారా అంటే చేస్తామ్మా నేను చేస్తానని చేసిండు. ఇక అందరు వచ్చి చూసిపోయింది, తొక్కిండ్లు మంచిగా ఉన్నదని ఇట్లా అమ్మిన 5-6. ఇంకా నాకు కూడా సంతోషమైంది. చెక్క ట్రెడ్మిల్తో పాటు మంచాలు, సోఫాలు, పోడియం, ఇంట్లో పెట్టుకునేలా ఫ్లయింగ్ బర్డ్స్ వంటి బొమ్మలు కూడా తయారు చేస్తున్నాడు హరీష్. ఎక్కడికైనా తీసుకెళ్లే విధంగా ఫోల్డింగ్ కుర్చీని తయారు చేసి స్థానికుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. వృత్తి నైపుణ్యంతో పాటు సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉండడంతో ఓ సంగీతం టీచర్ దగ్గర బేసిక్స్ నేర్చుకున్నాడని అతని స్నేహితులు చెబుతున్నారు. హరీష్ చిన్నప్పటి నుంచి చాలా కొత్త కళను నేర్చుకొని చేయాలనే ఒక ఆలోచనతోటి వుడెన్ ట్రెడ్మిల్ తయారు చేయడం జరిగింది. వృద్ధులు కానీ కొంతమంది సిటీలో ప్లేస్ లేని, గ్రౌండ్కు వెళ్ళలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు ఇంట్లోనే పెట్టుకొని కరెంట్తో పని లేకుండా నడిచే విధంగా మనడు చెక్కతోటి తయారు చేసి కొంచెం ఒక మంచి ఇన్నోవేషన్ కనుక్కోవడం జరిగింది. దాంతోపాటు ఫోల్డింగ్ చైర్స్, ఫ్లయింగ్ బర్డ్స్, వీల్స్ అవన్నీ తయారు చేసిండు. పోడియంస్ అవన్నీ తయారు చేసిండు. ఉన్నత చదువు చదివిన వృత్తిలోనే వినూత్నంగా రాణిస్తున్నారు హరీష్. వృత్తి నైపుణ్యంతో పాటు వినసొంపైన వేణుగానంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హరీష్ ట్రెడ్మిల్ తరహాలో మరిన్ని పరికరాలను చెక్కతో తయారు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగం కోసం చూడకుండా వృత్తినే ఉపాధిగా మలుచుకుని రాణిస్తున్న హరీష్ నేటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నవమాసాలు మోసిన తల్లికి బిడ్డలు భారమవుతున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి పిల్లల పోషణ భారమవుతుందని అంగట్లో సరుకులాగా అమ్మకానికి పెట్టేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో వారం వ్యవధిలోనే 2 తల్లులు తమ పిల్లలను 2 లక్షలకు అమ్మేశారు. డబ్బుల పంపకాల్లో తేడాతో ఓ కేసు పోలీస్ స్టేషన్ మెట్లెక్కగా స్థానికుల సమాచారంతో మరో పసికందు అమ్మకం ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ 2 కేసుల్లో 9 మందిని అరెస్టు చేసిన పోలీసులు ఆ పసికందులను శిశు విహార్కు అప్పగించారు. మరో ఘటనలో అప్పుడే పుట్టిన బిడ్డను తల్లి రోడ్డుపై వదిలేయగా శిశు సంక్షేమ అధికారులు అక్కును చేర్చుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో పసిపిల్లల అమ్మకం జోరుగా సాగుతోంది. వారం వ్యవధిలో 2 పసిపిల్లలను అంగట్లో సరుకులా అమ్మేశారు.
స్థానికుల సమాచారంతో విషయం వెలుగులోకి రాగా పోలీసులు ఆ పిల్లలను స్వాధీనం చేసుకుని పిల్లలను అమ్మిన పేరెంట్స్ తో పాటు కొనుగోలు చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. జిల్లా కేంద్రంలోని 1 టౌన్ పరిధిలో 2 కేసులు వెలుగు చూడటం కలకలం సృష్టించింది. నిజామాబాద్ మిర్చి కాంపౌండ్ ప్రాంతానికి చెందిన ముత్యాలమ్మ వెంకట్ దంపతులకు 5వ సంతానంగా ఆడపిల్ల పుట్టింది. ఇప్పటికే వారికి 2 ఆడపిల్లలతో పాటు 2 మగపిల్లలు ఉండటంతో పసికందును అమ్మకానికి పెట్టారు ఆ తల్లిదండ్రులు. వారం రోజుల పసికందును మహారాష్ట్రలోని సోలాపూర్కి చెందిన ఓ జంట కొనుగోలు చేశారు. 1098కు స్థానికులు ఫిర్యాదు చేయడంతో శిశు సంక్షేమ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పసికందు జాడ కోసం గాలించి స్వాధీనం చేసుకున్నారు. ఆడపిల్లను పోషించే స్తోమత లేక దత్తతకు ఇచ్చామని తల్లిదండ్రులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ మధ్యకాలంలో గర్భిణీ స్త్రీలు కసాయి తల్లులుగా మారుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఇవాళ చాలా మంది పిల్లలు లేక అనేక అవస్థలు పడుతూ అనేక ఇబ్బందుల పాలవుతున్నప్పటికీ కూడా మరి ఈరోజు ఈ పిల్లలను కనడానికి వీళ్ళు కనకుండానే దారుణంగా 2 లక్షలకు 3 లక్షలకు అంటూ అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో ఈ మధ్య కాలంలో మరి 2 పిల్లలను కూడా ఈ విధంగా అమ్మేయడం అనేది జరిగింది. ఎంత దుర్మార్గం! ఈరోజు ఈ మరి మాతృత్వాన్ని ఈరోజు అమ్ముకుంటున్నటువంటి ఈ కసాయి తల్లులకు తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను బహుజన లెఫ్ట్ మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నా. నిజామాబాద్ నాగారం క్వార్టర్స్ కి చెందిన నజీర్ దంపతులకు 5 రోజుల క్రితం ఓ పండంటి పాప పుట్టింది. పుట్టిన 3 రోజులకు ఆ బిడ్డను 2 లక్షలకు బేరం పెట్టారు పేరెంట్స్. ₹1,00,000 ఇచ్చి బిడ్డను తీసుకెళ్లిపోయారు. మిగతా 1,00,000 కోసం వివాదం తలెత్తగా బిడ్డ అమ్మిన విషయం బయటకు పొక్కింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పసికందు అమ్మకాలపై కూపీ లాగారు. పసికందును కొనుగోలు చేసిన పేరెంట్స్ తో పాటు అమ్మిన వారిపై కేసు నమోదు చేశారు. బిడ్డను రెస్క్యూ చేసి బాలల సంరక్షణ అధికారులకు అప్పగించారు. వారం రోజుల వ్యవధిలో ఇలా 2 పసికందులను అమ్మారని పోలీసులు తెలిపారు. పిల్లలను చట్ట ప్రకారం దత్తత తీసుకోవాలని, అక్రమంగా కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైతే పెంచుకోలేని స్థితిలో ఉంటే తల్లిదండ్రులు మన శిశుగృహం ఉంది, శిశుగృహకి హ్యాండ్ ఓవర్ చేయండి, ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయండి. నియమ నిబంధనల ప్రకారం వారికి దత్తత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైతే దత్తత కావాలి అని అనుకున్న వారు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలు లేని వారు మన శిశుగృహ నిజామాబాద్ సుభాష్ నగర్లో ఉంటుంది. కారా గైడ్లైన్స్ ప్రకారము దత్తత అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న దాని ప్రకారము సీనియారిటీ ప్రకారం అనేది దత్తత ఇవ్వడం జరుగుతుంది. దత్తత ప్రాసెస్లో భాగంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మన పాన్ కార్డు, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్, తర్వాత పక్కింటి వాళ్ళతో 2 రికమెండేషన్ లెటర్స్ అనేది కావాలి. వీరిని ఈ ఆన్లైన్లో అప్లోడ్ చేయడం వల్ల వీళ్ళ సీనియారిటీ ప్రకారము పిల్లల్ని దత్తత ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనిలో బాగా ఏంటంటే ఈ దత్తత ప్రక్రియ అనేది పూర్తిగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరుగుతుంది కనుక ప్రభుత్వ నిబంధనల ప్రకారమే దత్తత తీసుకోవాలి. లేని పక్షంలో ఏమవుతుందంటే పిల్లల్ని వేరే దగ్గర నుంచి కానీ, లేకపోతే ఎక్కడ హాస్పిటల్ నుంచి కానీ, లేకపోతే వేరే నుంచి ఎక్కడైనా నుంచి తీసుకున్నా కానీ అది చట్టపరమైన నేరంగా పరిగణించి వారికి ఏంటంటే చట్టపరంగా చర్యలు తీసుకోవడము, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది జరుగుతుంది. కామారెడ్డి జిల్లాలో ఆడపిల్ల పుట్టిందని అప్పుడే పుట్టిన పసికందును వదిలించుకున్నారు తల్లిదండ్రులు. ముక్కుపచ్చలారని ఓ పసికందును నిర్దాక్షిణ్యంగా వదిలేశారు. బిచ్కుంద మండలం పెద్దదేవాడ పుల్కల్ వంతెన దగ్గర నవజాత శిశువు ఏడుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పసికందును స్వాధీనం చేసుకున్న పోలీసులు బాన్సువాడ ఆసుపత్రిలో చికిత్స అందించి కామారెడ్డి శిశు గృహానికి తరలించారు. బ్రిడ్జి దగ్గర పసికందును ఎవరు వదిలి వెళ్లారని పోలీసులు ఆరా తీస్తున్నారు. అవగాహన కల్పించడంలో ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా, ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా ప్రజలకి ఆ సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఏదన్నా కావచ్చు, కానీ సమాజంలో ఒక ఆడపిల్ల పుట్టింది అని లేదా ఇంకా ఏదైనా పిల్లల్ని అమ్ముకునే పరిస్థితి ఉంది అంటే ఇది సమాజం చాలా వెనుకబాటు కారణం. మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా, మనం ఎన్ని గొప్ప గొప్ప ప్రయోగాల్లో విజయాలు సాధించినా, మనం ఎంత ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా ఎంత అభివృద్ధి చెందామని ప్రచారం చేసుకున్నా ఈ రోజుకి కూడా ఆడపిల్లలు పుడితే అమ్ముకోవడమా లేదా ఇతర కుటుంబ పరిస్థితులు బాగలేక పిల్లల్ని అమ్ముకునే దుస్థితి సమాజంలో ఉంది అంటే మనం పాలక వర్గాలు లేదా సమాజము, పౌర సమాజము చాలా ఆలోచించాల్సిన విషయం. వారం రోజుల వ్యవధిలో ఓ ఆడపిల్లను 2 లక్షలకు ఓ తల్లి అమ్మకానికి పెట్టింది. మరో తల్లి పేగుబంధాన్ని రోడ్డుపై వదిలేసింది. మరో తల్లి బిడ్డను కాసుల కోసం అమ్మేసింది. ఇలాంటి అమానవీయ ఘటనలు జరగటం జిల్లాలో ఆందోళన కలిగిస్తోంది.
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న యువ ఉద్యోగులు విధులకు డుమ్మా కొడుతున్నారు. ఏడాదికి 100 హాజర్లు తప్పనిసరి అయినా అవేమీ పట్టించుకోవటం లేదు. ఇలాంటి వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తున్న ఉద్యోగుల్లో మాత్రం మార్పు రావటం లేదు. వరుసగా 3 ఏళ్లు 100 రోజులు హాజరు లేకపోతే ఉద్యోగంలో నుంచి తీసేసే అధికారం యాజమాన్యంకి ఉంది. దీంతో డ్యూటీకి డుమ్మా కొట్టే వాళ్లపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. సింగరేణి సంస్థల్లో పనిచేస్తున్న యువ ఉద్యోగుల్లో మార్పు కనపడటం లేదు. తరచూ డ్యూటీలకు డుమ్మా కొట్టే వాళ్ల సంఖ్య పెరగడంతో ఇలాంటి వాళ్లపై ఫోకస్ చేసింది సింగరేణి యాజమాన్యం. సింగరేణిలో దాదాపు 2168 మంది డ్యూటీలకు సక్రమంగా హాజరు కావట్లేదని గుర్తించారు. వీరందరికీ ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చారు. ప్రతి ఉద్యోగి ఏడాదికి కనీసం 100 హాజర్లు ఉండాలని రూల్ ఉంది. ఇలా 3 ఏళ్ల పాటు 100 హాజర్లు లేకపోతే వాళ్లను తీసేసే అధికారం యాజమాన్యానికి ఉంది. ఉద్యోగులలో హాజరు తక్కువ ఉన్న వారిని గుర్తించి వారిని కౌన్సిలింగ్కు పిలిచి గుర్తింపు సంఘం నాయకులతోనూ వారి యొక్క తల్లిదండ్రులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కానీ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని వారిని సరి చేసుకోవడం అనేది నడుస్తున్నది. గత కౌన్సిలింగ్లో సుమారు ఒక 100 మందికి మనము కౌన్సిలింగ్ చేయగా ఆ 100 మంది కూడా ఉద్యోగాలు మంచిగా చేసుకుంటూ దానిని వారు మెరుగుపరుచుకున్నారు. ముఖ్యంగా గమనిస్తే 2-3 కారణాలు. ఒకటి ఏంటంటే ఆరోగ్య కారణాలు కానీ, రెండోది ఈ యొక్క కుటుంబ కారణాలు కానీ, మూడోది ఈ యూత్ ఎక్కువ మంది ఈ రకమైన మైనింగ్ కల్చర్కు అలవాటు లేకపోవడం, పనులు అలవాటు లేకపోవడం, ఈ ముఖ్యంగా 3 కారణాలను తెలుస్తున్నది. ఒక్క రామగుండం డివిజన్లోనే RG 1, 2, 3 డివిజన్లలో దాదాపు 509 మంది డ్యూటీలు ఎగ్గొడుతున్నారు. ఇలాంటి వాళ్లకు ఏరియాల వారీగా GMలతో పాటు పర్సనల్ డాక్టర్లు, గుర్తింపు సంఘం నుంచి కొంతమంది ప్రతినిధుల బృందం కౌన్సిలింగ్ ఇచ్చింది. అయినా పట్టించుకొని వాళ్లకు కుటుంబ సభ్యుల సమక్షంలో కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఉద్యోగాలకు రావాలని, కనీసం 100 హాజర్లు ఉండాలని చెప్పారు. అయినా ఉద్యోగుల నుంచి అనుకున్నంత రెస్పాన్స్ రాకపోవడంతో యాజమాన్యం కూడా ఆలోచనలో పడింది. ఇది ఒక సింగరేణి ఉద్యోగం అనేది ఎంతో విలువైనది. వివిధ కారణాల వల్ల ఏదైనా అబ్సెంట్ చేస్తున్న వాళ్ళకు వాళ్ళు వచ్చి వారి యొక్క గనిని, మేనేజర్ని కానీ, వెల్ఫేర్ ఆఫీసర్ కానీ, GM ఆఫీసర్ని కానీ సంప్రదించినట్టయితే వారి యొక్క సమస్యలకు పరిష్కారం చేసి కంపెనీ వారితోనే ఉండి వారు పూర్తిగా మంచిగా డ్యూటీ చేసుకోవడానికి కావాల్సిన సహాయం కంపెనీ అందిస్తుంది. దీన్ని వినియోగించకుండా ఇట్లా పోయినట్టయితే ఉద్యోగాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత మనం ఏమాత్రం సహాయం చేయలేదు కాబట్టి ఇదే ఆఖరి పిలుపుగా భావించి వారి యొక్క కుటుంబాలను కాపాడుకోవాల్సిందిగా. ఉద్యోగాలకు హాజరు కాని వాళ్లలో ఎక్కువ మంది యువ ఉద్యోగులే ఉంటున్నారు. ఇందులో కొంతమంది గనుల్లోకి దిగడానికి ఇంట్రెస్ట్ గా లేరు. ఇంకొంతమంది అయితే గనుల్లో దిగాలంటే భయపడుతున్నారు. గనుల బయట పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇందుకోసం ఎవరి స్థాయిలో వాళ్లు పైరవీలు కూడా చేసుకుంటున్నారు. ఇటీవల ఉద్యోగాల్లో చేరిన వాళ్లలో ఎక్కువ ఉన్నత విద్య చదివిన వాళ్లు కావడంతో కష్టమైన పని చేయలేకపోతున్నారని అధికారులు అంటున్నారు. కౌన్సిలింగ్ ఇచ్చినా మార్పు రాకపోతే సంస్థ నిబంధనల ప్రకారం అవసరమైతే ఉద్యోగం నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.